ఇవాళ రేవంత్ రెడ్డి తన ఇమేజ్ని డ్యామేజ్ కంట్రోల్ చేయనీకి వచ్చిండు. ఆయన ఏం చెప్పనీకి వచ్చిండు? పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయినరు అని చెప్పిండ్రు. పోలీసుల మీద అత్యంత ప్రెషర్ వేసింది కూడా వాళ్ళ ప్రభుత్వమా లేకపోతే పదవి దుర్వినియోగపరచనీక చేస్తున్న ఒక మంత్ర అని అనేది ఇలా మనం ఆలోచించాలా. విక్టిమ్ స్టేట్మెంట్ 24 hours అని అన్నారు. నో, డాక్యుమెంట్స్ తీసి డేట్లు తీసి చూడండి, తెలిసిపోతుంది ఎన్ని రోజుల తర్వాత అయిందని. మోదీ గారు వస్తే ఎఫ్ఐఆర్లు బుక్ చేయరా సార్? మోదీ గారు వస్తే చేయరా? ప్రధాన సేవకుడు వచ్చినప్పుడు తనను సేవించి తనను ప్రధానమంత్రి చేసిన మాలాంటి సేవకులకు లా అండ్ ఆర్డర్ కరువు అవుతుందా సార్? ప్రధాన సేవకుడు వస్తే దేశం చట్టం ఏ రకంగా పోతుంది సార్ అని సామాన్యుడు ప్రశ్నించడా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తున్న ప్రశ్నలు. ప్రొసీజర్ పర్ఫెక్ట్ అని చెప్తాడు. మళ్ళీ 9 రోజుల పాటు జరిగిన ఘటన ఎవరు దీనికి ఆన్సరబుల్ అని ఎందుకు నిలదీస్తలేడు? ఆ దోస్తానా ఏమున్నది? కాంగ్రెస్ ఒక నరేటివ్ తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఒక నరేటివ్ తీసుకుంటాడు, మల్లు రవి ఒక నరేటివ్ తీసుకుంటాడు. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా? ఇవాళ అద్దంకి దయాకర్ కూడా ఒక నరేటివ్ తీసుకొని ఉంటాడు.